హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. దీపావళి వెళ్ళి 2 డేస్ అయినా దీపావళి వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా అనుకుంటున్నారా? సో వీడియో కొంచెం లేట్ అయిందండి. దీపావళి మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటనేది చూపిస్తున్నాను, చూసేయండి. సింపుల్గా అయితే ముగ్గేం పెట్టలేదు, హెవీగానే పెట్టాను. కష్టపడి 2-3 అవర్స్ అయితే వేసి పెట్టాను. ఇంతకీ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలామంది అయితే మా అపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా బాగుందని చెప్పారు. ప్రైజ్ కూడా ఇచ్చేయచ్చు అని చెప్పారనమాట. మరి అంత కాకపోయినా సరే కష్టపడి అయితే ఒక 2-3 అవర్స్ అయితే వేశారనమాట, ఓపుకున్నంత వరకు. అండ్ అలాగే మంచిగా రెడీ అయ్యి ఇలా లక్ష్మీదేవికి అయితే అలంకరణ చేసుకుని ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము. మేము ఈ టైంలో అయితే దేవుడికి కాయ కొట్టకూడదు కాబట్టి సో చేసుకోగలిగినంత వరకు అయితే చేసుకున్నాం అనమాట. అండ్ అలాగే డైలీ మా వారు ఎలా అయితే అభిషేకం చేస్తారో శివలింగానికి, సో ఆ మాదిరిగానే అభిషేకం కూడా చేశారు. ఇంకా నేను వచ్చేసి ఇలా దీపాలు పెట్టి పూజ అయితే చేస్తున్నాను అనమాట. తాంబూలం పెట్టి దేవుడికి లక్ష్మీదేవిని మంచిగా పూలతో అలంకరణ చేసుకుని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. డే 1 డే 2 డేస్ కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం కదా మనము. సో డే 2 కూడా నేను ఎలా చేశాను ఏంటనేది కూడా డే 2 కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన వెంకటేశ్వర స్వామి అనమాట. అందులో సాంగ్స్ వస్తూ ఉంటాయి. సో డైలీ సాంగ్స్ కూడా పెడుతూ ఉంటాం పూజ టైంలో. సో ఆ దేవుడికి కూడా సమర్పించేశాను. అండ్ బయటకు కూడా సమర్పించి ఇంకా దీపాలు అయితే పెట్టేస్తాను అనమాట. ఒక 7 అలా దీపాలు అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను. రిమైనింగ్ వచ్చేసి ఇప్పుడు బాల్కనీలో మనకి గాలేసి ఉండట్లేదు కాబట్టి దీపాలు, దానికి ఎలక్ట్రికల్ అయితే లైట్స్ వచ్చేసాయి కదా దీపాల టైపు. సో అవి తీసుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్. ఇంకా అవే పెట్టేస్తున్నాను బాల్కనీలో. ఇలా మాకు ఫ్రంట్ అయితే మా గుమ్మం దగ్గర అయితే గాలి అంత అనిపించదని చెప్పేసి ఇక్కడైతే దీపాలు పెట్టాను. అండ్ బ్యాక్ సైడ్ బాల్కనీలో మాత్రం అవి లైట్స్ పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి క్రాకర్స్ కాలుస్తున్నాము. పిల్లలకి తగ్గ క్రాకర్స్ ఉంటేనే బాగుంటుంది కదండి. పెద్దగా పేలేవి తీసుకొచ్చినా కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారని చెప్పేసి ఇలా చిచ్చుబుడ్లు, భూచక్రాలు అలాంటివి ఐటమ్స్ అయితే తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మా బాబుతోటి. వాడు కూడా ఫస్ట్ కొంచెం భయపడ్డాడు, కానీ తర్వాత అపార్ట్మెంట్ వాళ్ళందరూ కింద కాలుస్తూ ఉంటే వాళ్ళతో పాటు మా వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి. హ్యాపీ దీపావళి. ఇది వచ్చేసి డే 2 అనమాట. దివాళీ డే 1 అయిపోయింది. ఇప్పుడు డే 2 కూడా సేమ్ అదే పొజిషన్, అదే ప్రాసెస్లో కంటిన్యూ చేస్తున్నాము. సో ఇలా సింపుల్గా అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాము. అండ్ రెడీ అవ్వడానికి కూడా చాలా ఓపిక కావాలి కదండి. అయినా సరే నేను మంచిగా రెడీ అవుదామని చెప్పేసి అనుకుని ఇలా అయితే చక్కగా రెడీ అయ్యి పూజ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత ఎలాగో చీరలు అవి కట్టలేం కదా, కొంచెం మంత్స్ పెరిగే కొద్దీ. అందుకే ప్రెజెంట్ కొంచెం ఓపిక ఉందని చెప్పేసి మంచిగా ఇలా రెడీ అయ్యి అయితే పూజ చేసుకుంటున్నాము. ఎంతైనా దీపావళి అంటే అదొక తెలియని వైబ్స్ కదండి. లైటింగ్స్, ఆ టపాసులు అవన్నీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఆ రోజంతా కూడా. సో ఆ రోజుని మిస్ అవ్వకూడదని చెప్పేసి అయితే ఎలా అయినా ఓపిక తెచ్చుకుని మరీ పూజ అయితే చేసాము. అండ్ ఇలా మంచిగా ముగ్గు కూడా పెట్టుకున్నాము. ఇంకా ఆ రోజు కూడా ఇలా క్రాకర్స్ తోటి నేను, మా వారు కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఫైనల్లీ మా దీవాళీ అయితే ఇలా ముగిసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.